దేశ స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు స్థాపించినటువంటి ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఏఐఎస్బి 3వ రాష్ట్ర మహాసభలను మరి అనంతపురం నగరంలో అంగరంగ వైభవంగా నిర్వహించబోతా ఉన్నాం। ఈ యొక్క రాష్ట్ర మహాసభలు అనంతపురం నగరంలో డిసెంబర్ 10, 11వ తేదీలలో నిర్వహించబోతా ఉన్నాం। మరి ఏదైతే ఈ రాష్ట్ర మహాసభలు ఈరోజు ఈ రాష్ట్రంలో నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి, అదే విధంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రిమెంట్స్ బకాయిలు విడుదల చేయాలని చెప్పేసి, అదే విధంగా ఏదైతే ప్రభుత్వ హాస్టల్లో సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి వివిధ అంశాలపై మరి రాష్ట్ర మహాసభ నిర్వహించబోతా ఉన్నాం। ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి విద్యారంగ సమస్యలను పరిష్కరించి ఈ యొక్క విద్యార్థుల సమస్యలను ఈరోజు తీర్చే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కార్యనిర్వహణ చేసుకోవాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఏఐఎస్బిగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। అదే విధంగా ఏదైతే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ అనేటువంటి విధంగా ఈరోజు పరిపాలన కొనసాగిస్తా ఉంది। ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నామంటే ఈరోజు పీపీపీ విధాన్ని తీసుకొచ్చి మెడికల్ కళాశాలను ఈరోజు కార్పొరేట్లకి కట్టబెడతా ఉన్నారు। దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం, వ్యతిరేకిస్తా ఉన్నాం। ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఏదైతే మరి పీపీపీ విధానాన్ని విరమించుకొని ప్రభుత్వమే మెడికల్ కళాశాల నడపాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఏఐఎస్బిగా డిమాండ్ చేస్తా ఉన్నాం। అదే విధంగా ఏదైతే పీజీ విద్యార్థులకు శాపంగా మారినటువంటి జీవో నెంబర్ 77ను తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం। ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నారా లోకేష్ గారు ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు మీరు పాదయాత్ర చేసేటువంటి సమయంలో విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తాం, ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తాం, ఎక్కడే కానీ విద్యార్థులకు అన్యాయం జరగకుండా విద్యార్థులకు పెద్దపీట వేస్తామని చెప్పి గొప్పలు చెప్పి ఈరోజు గద్దెనెక్కినటువంటి నారా లోకేష్ గారు కూటమి ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। ఇప్పటికైనా ఏదైతే విద్యారంగ సమస్యలు పరిష్కరించి ప్రభుత్వ విద్యకు పెద్దపీట వేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం। లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఏదైతే డిసెంబర్ 10వ తేదీ 11వ తేదీ అనంతపురం నగరంలో మరి అంగరంగ వైభవంగా మరి రాష్ట్ర మహాసభలు నిర్వహించబోతా ఉన్నాం। ఈ రాష్ట్ర మహాసభలకు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు కదిలి వచ్చి ఈ యొక్క రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని విద్యార్థి లోకానికి పిలుపునిస్తూ